ప్లీజ్. ఫ్రెండ్స్, మన బాధ్యత మన ఓటును అమ్ముకోకూడదు. మనం డిమాండ్ చేయవలసింది అందరికీ ఉచిత విద్య వైద్యం మాత్రమే కావాలి. మిగతా ఉచిత అనవసర వృధా పథకాలను సామాన్యులతో సహా ప్రజాప్రతినిధులు కూడా రద్దు చేయాలి. రైతులు ఆదుకోవాలి, సాగుకు సబ్సిడీ ఇవ్వాలి. ఆర్టీఐ యాక్ట్ 2005 చట్టాన్ని నిర్వీర్యం చేయకుండా కాపాడాలి. నేను ఆర్టీఐ గురించి తెలుసా అని ఇక్కడ అందరికీ స్టూడెంట్స్ విద్యావంతులు తెలుసా? ఎట్లా తీసుకోవాలి, ఎట్లా అప్లై చేయాలి అనేది అది తెలుసుకోవాలి. దాని కూడా ప్రచారం చేయాలి. దానివల్ల మనకు చాలా విలువైన సమాచారాన్ని మనం పొందవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. మిత్రులారా, జగిత్యాల సభలో మాజీ సీఎం కేసీఆర్ గారు, ఇటు భూపాలపల్లి సభలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకరినొకరు సవాల్ విసురుకున్నారు. నేను ఓడిపోతే నా ఇంటి పేరు మార్చుకుంటా, నేనే గెలవలేకపోతే నా పేరు అసలే మార్చుకుంటా అని. మీరేందయ్యా సవాల్ చేసుకునేది? మేం డిమాండ్ చేస్తాం, ప్రజలం మేం డిమాండ్ చేస్తున్నాం. ఇదిగో మా అందరికీ ఉచిత విద్య వైద్యం మాత్రమే ఇవ్వండి. మిగతా ఇతర అనవసర ఉచిత పథకాలను సామాన్యులతో సహా ప్రజా ప్రతినిధులకు కూడా రద్దు చేయండి అని డిమాండ్ చేద్దాం. మిత్రులారా, కులపిచ్చి, మత ఉన్మాదం, వ్యక్తి పూజ, వ్యక్తి ఆరాధన, వ్యక్తిగత స్వార్థం అనే బలహీనతలు వ్యక్తిలో అహాన్ని పుట్టిస్తాయి. అహం ఆధిపత్యం చెలాయించినప్పుడు నిజం మరుగున పడిపోద్ది. ఎదుటివారు ఆ నిజం చెప్పే ప్రయత్నం చేసిన అహం వినదు, వినడానికి ఇష్టపడదు. అందుకే మిత్రులారా, నా ఈ సామాజిక చైతన్య ప్రచార కార్యక్రమాన్ని చేయడానికి లైబ్రరీలను ఎంచుకున్నా. లైబ్రరీలంటే విజ్ఞాన సంపద, విజ్ఞాన గని. ఇందులోకి వచ్చేవారు కూడా ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని తమ జ్ఞానాన్ని తమకు ఉపయోగించుకుంటూ సమాజాన్ని చైతన్యం చేస్తారని ఆశిస్తున్నా.